పొగ త్రాగుట మరియు మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. హలో హలో హలో, ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నాను నందు. తెలుసు కదా నా మ్యారేజ్. గుర్తుంది. ప్రభా చెప్తున్నాను, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను. నాకు తెలుసు నందు, నువ్వు నా ప్రాణమే. నాకు తెలుసు. నేను ఎలాగైనా నేను తీసుకొచ్చేస్తాను. మీ ఇంటికి వచ్చి ఫోన్ చేస్తాను. బయటకు వచ్చేసాయి, ఓకేనా? ఓకే, ఎదురు చూస్తూ ఉంటాను. ఓకే, బాయ్, టేక్ కేర్. హలో హలో, అరే ఎక్కడున్నావురా? మ్యాటర్ ఏంట్రా చెప్పు. అరే నందు పెళ్ళంట్రా. అవునా, ఇంత సడన్గా? అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావురా? అరే తీసుకొచ్చేద్దాం అనుకుంటున్నారా? ఓకే మామ, నేను గుడి దగ్గర ఉంటా, వచ్చేయండి. ఓకేరా, మరి నీకు ఫోన్ చేస్తాను మరి నీకు. ఓకే. అరే మనీ ఏమన్నా ఉంటే తీసుకొచ్చేరా. ఓకే ఓకే, వచ్చేయండి మామ. ఓకే బాయ్ రా. బాయ్. హలో నందు, బయటే వెయిట్ చేస్తున్నా. హే, తను నందు కదరా? అవునరా, పదండ్రా చూద్దాం. వీడేవాడే? మా అన్నయ్య ఫ్రెండ్స్. వామ్మో, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మా ఫ్రెండ్ వస్తా అన్నాడు అందుకనే. వామ్మో, నా వల్ల కాదు. తప్పదు, వాడు వస్తేనే అమౌంట్ తీసుకుని వస్తాడు, ఉండాల్సిందే. హలో, ఎక్కడున్నారా? నేను వెయిట్ చేస్తున్నారా? హాయ్ రా. ఏంట్రా ఇక్కడికి రమ్మన్నావు? మార్కులు చాలా తక్కువ వచ్చాయిరా. అయితే ఇంటికి వెళ్ళొచ్చు కారా? ఇంటికి వెళ్తే మా నాన్న తోలు తీసి ఆరేస్తాడురా. ఏమండి ప్రకాష్ గారు, మీ అబ్బాయి ఇంకా ఇంటికి రాలేదా? ఆయన ఎందుకు వస్తాడండి, మార్కులు తక్కువ వచ్చి ఉంటాయి, అందుకే రాలేదు. మా అమ్మాయికి 100కి 83% వచ్చిందండి. ఏనా ఇంత లేట్ అయింది? రిజల్ట్గా డాడీ, అందుకనే లేట్ అయింది. మార్కులు ఎన్ని వచ్చాయి? 43% వచ్చింది డాడీ. 43 వచ్చాయా? ఏమండి ప్రకాష్ గారు,
మీ అబ్బాయికి మార్కులు ఎన్ని వచ్చినాయండి? 43% వచ్చాయండి. ఈ మార్కులు వస్తే పెద్ద అయితే మీ వాడు ఏమవుతాడండి? మా వాడు ఏమైనా బాధలేదు కానీ ఇలా మాత్రం తయారు కాకూడదు. డాడీ నాకు 30,000 కావాలి డాడీ. సరే నాన్న. ఎందుకని అడగండి డాడీ. సరే, ఎందుకు నాన్న? అదే డాడీ, కాలేజీలో ఫీజు కట్టాలి అందుకనే. నాన్న ప్రభా, డాడీ బ్యాగ్లో 30,000 ఓకే పెట్టా, డాడీ. ఫీజు కట్టేసి. ఓకే నాన్న ప్రభా, డాడీ. ఓకే బాయ్ డాడీ. డాడీ ఏ నాన్న తాగొచ్చావా? చిన్న పార్టీ డాడీ. అబ్బా నాన్న ప్రభా, లే ప్రభా, లే లే, చాయ్ తాగు. ట్యాబ్లెట్. డాడీ ఏంటి నాన్న? అకౌంట్లో పైసలు ఎంత ఉన్నాయి? ఎందుకు నాన్న? నేను ఒక బైక్ చూసా డాడీ, సూపర్ ఉంది. ఆ బైక్ కావాలి నాకు. ఎంత అవుద్దట నాన్న? 1,60,000 అవుతుంది డాడీ. సరే డాడీ, ఓకే తీసుకుందాంలే. సరే డాడీ. రెడీ అయ్యావా నాన్న? రెడీ నేను. పదా వెళ్దాం. ఓకే డాడీ. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ అండి. మీరు అడిగిన బండి ఇదే సార్, చూసుకున్నాను బండి. చూడండి.
ఈ బైకే డాడీ. ఈ బైక్ కాస్ట్ ఎంత? 1,39,000 సార్. ప్రకాష్ గారు, మీ వాడికి డబ్బులంటే డబ్బులు, బైక్ అంటే బైక్ కొనిస్తున్నారు. వాడు ఏదో ఒకరోజు ఎవరో ఒక అమ్మాయి ల్యాబ్కి వెళ్తాడు. అప్పుడు మీ కళ్ళల్లో ఆనందాన్ని నేను చూడాలి. ఒకవేళ అదే పరిస్థితి వస్తే వాళ్ళ కూతుర్లు వీళ్ళ కూతుర్లు ఎందుకు, నీ కూతుర్ని లేపకెళ్ళమని చెప్తా. వామ్మో, వీళ్ళు నా కూతురు అమ్మడబడ్డారేంటి? ఏంద్ర ప్రభా, ఏమైందిరా? ఏమైంది? అబ్బా, ప్రభా చెప్తున్నాను, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను. నేను ఎలాగైనా నేను తీసుకొచ్చేస్తాను. అరే నందు పెళ్ళంటరా. అరే తీసుకొచ్చేద్దాం అనుకుంటున్నారా? ఓకే మామ, నేను గుడి దగ్గర ఉంటా, వచ్చేయండి. అయితే ఇంటికి వెళ్ళొచ్చు కారా? ఇంటికి వెళ్తే మా నాన్న తోలు తీసి ఆరేస్తాడరా. మార్కులు ఎన్ని వచ్చాయి? 43% వచ్చింది డాడీ. 43 వచ్చాయా? డాడీ నాకు 30,000 కావాలి డాడీ. నేను ఒక బైక్ చూసా డాడీ, సూపర్ ఉంది. సరే డాడీ, ఓకే తీసుకుందాంలే. ఇంత బాగా చూసుకున్నా మా డాడీని ఈఎంఐ కోసం చేసుకున్నానా? కరెక్ట్ కాదు. రే నేను తనని తీసుకెళ్ళట్లేదు, ఏంటిదనేది నేను మళ్ళీ ఫోన్ చేసి చెప్తా, ఓకేనా? ఓకేరా. పద. ఓర్ని, ఇంత రిస్క్ తీసుకుంటే ఇలా వెళ్ళిపోతున్నాడు ఏంట్రా వీడు? ఎక్కు. ఏంటి మా ఇంటికి తీసుకొచ్చావు? చూడందు, నా కోసం చచ్చిపోయేంత ధైర్యం ఉంటే అదే ధైర్యంతో మీ అమ్మలను ఒప్పించిన ట్రై చేయి. ఒప్పుకోకపోతే ఆ తర్వాత ఏంటంటే నేను చూసుకుంటా. అలాగే. నాకు క్షమించండి డాడీ. ఏంట్రా ప్రభా, ఏంటి ఏమైంది? పక్కకు రా. రా రా, కూర్చో కూర్చో. ఏమైంది నాన్న? రేపు మార్నింగ్ ప్రేమించిన అమ్మాయికి మ్యారేజ్ డాడీ. సర్లేనా, నా సంగతి నేను చూసుకుంటాలే కానీ నువ్వు పడుకో. ఎవరండి మీరు? కూర్చోవచ్చా అండి?
కూర్చోండి. చెప్పండి, ఎవరండి మీరు? మీ అమ్మాయిని ప్రేమించిన అబ్బాయికి తండ్రిని నేను. అయితే ఏం చేద్దామండి? గతంలో 5 హత్యలు చేశా నేను. కంగారు పడబాకండి, ఇప్పుడు కాదులే, గత 20 సంవత్సరాల క్రితం చేశా. నా కొడుకంటే నాకు ప్రాణం. వాడు అడిగింది ఏదైనా చేస్తా. అలాంటిది మీ అమ్మాయిని అడిగాడు. వాడు ఆనందం కోసం ఎన్ని హత్యలైనా చేస్తా, ఎంతమందినైనా చంపుతా. నా కొడుకు కోసం నేను ఇన్ని చేస్తుంటే మీ కూతురు కోసం మీరేం చేయలేరా? అర్థమైందనుకుంటా. ఇప్పుడు టైం 8:40 అవుతుంది. 10 గంటలకల్లా మీరు మా ఇంట్లో ఉండాలి. కానీ ఒకటి చెప్పగలను, మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే వాళ్ళ అమ్మ కంటే ఎక్కువ గుండెలో పెట్టుకుని చూసుకోగలడు. నా కొడుకు మీద నాకు ఆ నమ్మకం ఉంది. వర్రా బాబు. డోర్ తీయచ్చుగా డాడీ. నమస్కారం అండి. ఓ మీరా, కూర్చోండి. నువ్వు కూడా కూర్చోమ్మా. పిల్లలు ఎగ్జామ్స్ అయిపోయాక ఓకే పెళ్లి అండి. చేద్దాంలేండి. ఓకే అండి. నాన్న ప్రభా, ఏమైందిరా? అదే నేను అడుగుతున్నా డాడీ, అసలు ఏం జరుగుతుంది డాడీ? అమ్మాయి ఇంటికి వెళ్ళి గన్ను పెట్టి బెదిరించి వచ్చా. మన ఇంట్లో కన్నా ఎక్కడిది డాడీ? దీపావళి గన్ను లేరా? ఐ లవ్ యూ డాడీ.